ఎలా ఉంది పరిస్థితి? ఆడపిల్లని చూస్తే భయం వేసేస్తుంది, వృద్ధాప్యం వస్తే భయం, ఉద్యోగాల్లో భయం, లేదా భయం చెప్పండి. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్దామంటే భయం, ఇంట్లో ఒక్కరు ఉండడానికి భయం. ఇలాంటి భయంతో నింపబడిన ఈ లోకంలో మనం ధైర్యంగా ఉండాలంటే మనం ప్రతి సహవాసం ఎవరితో ఉండాలి? యేసుతో ఉండాలి. ఎంతమంది యేసుతో సహవాసం చేయగలుగుతున్నారు? ప్రార్థన, వాక్యం, ఆయన పట్ల ప్రేమ, అపారమైన ప్రేమ, నీతి భయాన్ని వెళ్ళగొడుతుందట. దానియేలుని నీతి రక్షించింది. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. కనుక మన సహవాసం ఆయనతో ఉండాలి. ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు ఆయన వైపు ఎత్తి చెప్దామండి పశ్చాత్తాపంతో. దయచేసి చెప్పిన వాక్యం లైట్ తీసుకోకండి. చెప్పిన వాక్యాన్ని, అందులో సత్యాన్ని, భావాన్ని గ్రహించి నిజమే కదా, నేనున్నానా ఇలాగా అనేది మీకు అర్థం అవ్వాలి. అయ్యా నాయన తండ్రి, నీతో సహవాసం నాకు దయచేయి.